హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ప్రాయశ్చిత్తం అనే కథ చెప్పుకుందాం. పూర్వం కైరో నగరంలో ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతని వయస్సు 20 సంవత్సరాల లోపే ఉండేది. అతని దుకాణానికి తరచుగా స్త్రీలే వస్తూ ఉండేవారు. వారి వలలో పడిపోతానేమో అని అతను వారికేసి కనీసం చూడనైనా చూసేవాడు కాదు. అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చింది. ఫలానా వారి దుకాణం ఇదేనా? దుకాణదారు మీరేనా అని అడిగింది. అవును అన్న మీదట ఆ పిల్ల అటు ఇటు చూసింది. అతని చేతిలో ఒక చీటీ పెట్టింది. ఆ చీటీ విప్పి చూసేసరికి దుకాణదారుడికి ఆశ్చర్యము, కోపము కూడా కలిగాయి. ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉంది. ఆఖరి చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉంది. నగల వర్తకుడు సర్రున చీటీ చించేశాడు. సమాధానం కోసం కనిపెట్టుకుని ఉన్న బానిస పిల్లని నానా తిట్లు తిట్టి దుకాణంలోంచి బయటకి గెంటేశాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆహా, ఎంత నీతిపరుడు అని ఆ వర్తకుణ్ణి శ్లాఘించారు. 2-3 సంవత్సరాలు గడిచాయి. మంచి పిల్ల దొరికితే పెళ్లాడాలన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది. తన దుకాణానికి వచ్చిపోయే యువతుల్లో అందగత్తె, బుద్ధిమంతురాలు అయిన పిల్ల ఎవరన్నా దొరుకుతుందా అని అతను చూడడం ప్రారంభించాడు. ఒకనాడు అతని దుకాణానికి 5-6 తెల్ల బానిస స్త్రీలను వెంటబెట్టుకొని ఒక అందమైన యువతి వచ్చింది. మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది. దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేపులు చూపమన్నది. ఒక బానిస ఆమె పావడా అంచు పైకెత్తి పాదాన్ని ప్రదర్శించింది. అంత చిన్న పాదాన్ని చూసి దుకాణదారుడు నిర్ఘాంతపోయాడు. నా దగ్గర ఉన్న చిన్న చిన్న పాజేబులు కూడా మీ పాదానికి చాలా వదులవుతాయి, ఎలా అన్నాడు. అదేమిటి, నావి ఏనుగు కాళ్ళు అంటారే అన్నదా యువతి ఆశ్చర్యపోతూ. ఎవరా అన్నది, పురుగులు విడిపోతారు. చక్కని గువ్వలాంటి పాదం, పుల్లి పాదం అన్నాడు దుకాణదారు పారవస్యంతో. పోని మీ చేతులకు కంకణాలేమైనా ఉన్నాయా అని అన్నది ఆమె. బానిస ఒకటి ఆమె చేతుల మీది బట్ట తొలగించేసరికి దుకాణదారు మరీ నిర్ఘాంతపోయాడు. నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు వదులవుతుంది అన్నాడతను. అదేమిటి, నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని, చేతులు ఏనుగు తొండాల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి. అటువంటి మాటలనేవాళ్ళు నాశనమైపోతారు సుందరి. నీ వంటి అందగత్తె 3 లోకాల్లోనూ లేదు. దయచేసి నన్ను పెళ్ళాడి ధన్యుణ్ణి చేయవా అంటూ దుకాణదారు ఆమె ముందు మోకరిల్లాడు. కన్నీటి పర్యంతమై వేడుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మా నాన్నకు నేనంటే ఎంత కోపమో. నాది చెర్రబొచ్చట, వికారమైన ముఖమట, బొగ్గి పళ్ళుట, ముఖమంతా స్ఫోటకం మచ్చలట. నన్నెవ్వరూ పెళ్ళాడరంట. నేను అందంగా ఉన్నానని నువ్వు చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నది. మీ నాన్నకేదో పిచ్చి పట్టుంటది. ఆయన పేరేంటో చెప్పు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్ళాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు. ఆయన పేరు షేక్ ఆల్ ఇస్లాం. ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు. నువ్వు నన్ను పెళ్ళాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు. నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు. అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నదా యువతి. నేను ఆయన్ని ఎప్పుడు కలుసుకోవాలి అని అడిగాడు దుకాణదారు. రేపు 10 గంటలకు అని చెప్పి ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటలకు నగల వర్తకుడు షేక్ అల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కొని ఆయన్ను చూడడానికి వెళ్ళాడు. అల్ ఇస్లాం యువకుడి కోరిక విని విచారంగా, అయ్యో, నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉంది నాయన. అది అభాగ్యురాలు. ఆమెను పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం గురించి చాలాసేపు వర్ణించాడు.
ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆ యువకుడు నాకు సమ్మతమే, నాకు సమ్మతమే అంటూ వచ్చాడు. ఇక చేసేది లేక అల్-ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెను ఇవ్వడానికి సమ్మతించాడు. యువకుడి చేత ఒప్పందం రాయించి సాక్షి సంతకాలు చేయించాడు. వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు, ఆమెకు విడాకులు ఇవ్వగోరే పక్షంలో 20,000 దినారాల బంగారాన్ని పరిహారంగా భార్యకు చెల్లించేటట్టు పత్రంలో రాయించారు. పెళ్లి కూతురు రోగిష్టిది, మంచం దిగలేదు, అందుచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు అల్-ఇస్లాం. మరీ మంచిది అన్నాడు నగల వర్తకుడు. పెళ్లి జరిగిపోయింది. నగల వర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె ముఖం మీద వేసుకున్న మేలి ముసుగు తొలగించి చూశాడు. అతని గుండె ఆగిపోయింది. పెళ్లి కూతురు వట్టి కురూపి. ఇంతకు ముందు నగల దుకాణానికి వచ్చి బేరం చేసిన పిల్ల కానే కాదు. తనకింత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగల వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు తన దుకాణంలో కూర్చొని విచారంలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి, సౌఖ్యం కలగాలి అని అన్నది. యువకుడు ఆమెను తిట్టడం ప్రారంభించాడు. ఆమె ఆశ్చర్యం నటిస్తూ, నేను పంపిన గీతము, నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అని అడిగింది. ఆమె లేచి వెళ్ళిపోబోతుండగా యువకుడు లేచాడు. ఆమె కాళ్ల మీద సాష్టాంగపడ్డాడు. నాకు బుద్ధి వచ్చింది. నన్ను దయచేసి ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడి అని వేడుకున్నాడు. ఆమె అతన్ని చూసి జాలిపడింది. అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన దాని ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన అల్-ఇస్లాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై కూర్చొని మద్యం సేవిస్తూ కష్టసుఖాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇంతలో ఒక్కసారిగా తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని జనం లోపలికి వచ్చారు. వారిలో కొంతమంది తప్పెటలు వాయించారు, మరికొంతమంది ఈలలు వేశారు, మరికొందరు నృత్యాలు చేశారు, మరికొందరు సాముగరిడీలు చేశారు. కొంతమంది కోతులను, ఎలుగుబంట్లను ఆడించడం కూడా మొదలుపెట్టారు. వెంటనే అల్-ఇస్లాంకు విపరీతమైన కోపం వచ్చింది. ఉన్న చోట నుంచి లేచి అరుస్తూ, ఏంటి అల్లరి, ఆపండి అన్నాడు. కానీ నగల వర్తకుడు ఆగమన్నదాకా వాళ్ళు ఏమాత్రం ఆగలేదు. తరువాత ఆ యువకుడు అల్-ఇస్లాం కేసి చూశాడు. మామ, వీళ్ళంతా నా బంధువులు, దాయాదులు. నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చేయడానికి వచ్చారు. అంతకంటే మరేమీ లేదు అన్నాడు. వెంటనే అల్-ఇస్లాం తెల్లబోయాడు. అయ్యో, వీళ్ళా నీ బంధువులు? వీళ్ళు నీ బంధువులన్న సంగతి నాకు ముందుగా తెలిస్తే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయకపోదును అని అన్నాడు. అయ్యో, నువ్వు నన్ను అడగలేదు. ఒకవేళ అడిగుంటే నేను ఈ విషయాలన్నీ నీకు మొదటే వివరంగా చెప్పి ఉండేవాణ్ణి అన్నాడు యువకుడు. అడక్కపోయినా చెప్పవలసింది. నువ్వు రాసి ఇచ్చిన పత్రం ఏమాత్రం చెల్లదు. దానికి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు అల్-ఇస్లాం. నేను నా భార్యని చచ్చినా వదలను. మీరేం చేస్తారో నేను కూడా చూస్తాను అని ఆ యువకుడు కోపం నటిస్తూ అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి అల్-ఇస్లాం కాళ్ల బేరానికి వచ్చాడు. బాబ్, దయచేసి నువ్వు నా పరువు కాపాడినట్లయితే ఆ పైనున్న అల్లా నిన్ను కాపాడుతాడు. వెంటనే మారు మాట్లాడకుండా నా కూతురికి విడాకులు ఇచ్చే, దానికి ఒక జీవితాన్ని ప్రసాదించు. దాని జీవితాన్ని నువ్వు నాశనం చెయ్యకు అన్నాడు. బలవంతాన ఇస్తున్నట్లుగా ఆ యువకుడు తన భార్యకు విడాకులిచ్చి ఎట్టకేలకు బయటపడ్డాడు. ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని వివాహం చేసుకున్నాడు. ఆమె కైరో సుల్తానుకు దగ్గర బంధువురాలని తెలియగానే ఆ నగల వర్తకుడి సంతోషానికి మేర లేకుండా పోయింది. ఆ తర్వాత అతను నెమ్మదిగా కైరో సుల్తాను ఆస్థానంలోనే కొలువు సంపాదించి భార్యతో కలిసి శేష జీవితాన్ని సుఖంగా గడిపేశాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.